హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయే మోసం స్కామ్ ఖచ్చితంగా మీరు ఇదివరకు అస్సలు వినుండరు చూసుండరు. ఇది కొత్తగా ఆన్లైన్లోకి వచ్చిన కొత్త మోసం అనమాట. సో ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే నేను ఫేస్ చేశాను దాన్ని. ఈ స్కామ్ని అయితే నేను ఫేస్ చేశాను, అందుకని చెప్పి మీరు కూడా అలర్ట్గా ఉంటారని చెప్పేసి వీడియో చేస్తున్నాను. సో పర్టికులర్గా ఎవరికి ఇది అంటే ఆన్లైన్ బిజినెస్ చేస్తారు కదా, సమ్ క్లాతింగ్, జ్యువెలరీ, ఇలా ఆన్లైన్ పేజెస్ ఉన్నాయి కదా, షాపింగ్ పేజెస్. సో వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను కూడా ఒక ఆన్లైన్ పేజ్ ఉంది మనకు కూడా, సోనీ షాపింగ్ వరల్డ్ అని చెప్పేసి. సో నేను ఆ పేజ్లో నేను ఫేస్ చేసింది రిమైనింగ్ వాళ్ళకి పడకూడదు, అలాంటి స్కామ్ వాళ్ళు ఆ బారిన పడకూడదు అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఏం జరిగిందంటే, నాకు ప్రీవియస్గా ఒక లేడీ ఆర్ జెంట్ నాకు తెలియదు, ఒక పేజ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఒక సారీ, నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ కూడా పైన యాడ్ చేస్తాను, సో చూడండి. సారీ అవైలబుల్ అంటే అవైలబుల్ అన్నాను. ఎన్ని డేస్కి వస్తుందంటే 1 వీక్ to 10 days అని చెప్పాను. సో ఆన్లైన్ పేమెంట్, క్యాష్ ఆన్ డెలివరీ, సమ్ డిస్కషన్స్ అయితే జరిగాయి. ఓకే, మాకు అమౌంట్ ఓకే, 1500 ఓకే అని చెప్పేసి గూగుల్ పే అకౌంట్, ఫోన్పే నెంబర్ పెట్టమంటే ఫోన్పే నెంబర్ కూడా పెట్టాను. వాళ్ళు నాకు 1500 చేయబోయి 5500 అమౌంట్ ఎంతో చేశారు. స్క్రీన్ రికార్డింగ్ పెడతాను నేను. సో పెట్టిన తర్వాత వెంటనే నేను చూసి, అరే వీళ్ళు ఎక్కువ అమౌంట్ చేసేసారు అని నేను అనుకుంటున్నాను. ఇంతలోపే వాళ్ళు, మీరు చాలా చీటింగ్, నా అమౌంట్ నాకు రివర్స్ వేయండి, మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు, ప్లీజ్ అర్జెంట్గా వేయండి, నేను బై స్లిప్ కొట్టేసాను, వేరే వాళ్ళకి వేయబోయి మీకు వేస్తానని చెప్పి ఇంకా కంటిన్యూగా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి నాకు. ఓకే కూల్, నేను చీటింగ్ కాదు, నేను అమౌంట్ వేసేస్తాను, ఒకసారి నేను చెక్ చేసుకుని వేస్తాను అంటే అస్సలు నాకు ఇంకా ఇవ్వట్లేదు. నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా పెడతాను, ఒకసారి చూడండి. కంటిన్యూగా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఎల్లేంటి ఇంతలా అయిపోతున్నారు, మీరు చీటింగ్గా స్ప్రెడ్ చేస్తాను అది ఇది అని చెప్పేసి చాలా వచ్చాయి. వెంటనే నాకు భయం వేసి, అరే ఎవరైనా ఒకటే కదా, ఇప్పుడు 100 అయిపోయి ఇంకొక రూపాయికి వేస్తేనే మనం గింజు కొట్టేసుకుంటాం, అలాంటిది 1500 అయిపోయి యాక్చువల్గా 5500 వేసారంటే వాళ్ళకి బాధే, నాకు బాధే. ఇంకా వెంటనే నేను పే చేద్దాం చెప్పి ఫోన్పేలోకి వెళ్ళి అమౌంట్ చూస్తే అమౌంట్ లేవు. బట్ సీరియస్గా చెప్తున్నా, మనం ఎవరికైనా కస్టమర్కి ఈ సారీ నచ్చిందని కానీ వాళ్ళు అమౌంట్ పే చేస్తారు, మనం స్క్రీన్ షాట్ పెట్టండి అమౌంట్ది ఒకసారి అంట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్క్రీన్ షాట్ పెట్టారు. 5500 నా గూగుల్ పే అకౌంట్కి పడినట్టు, ఇవాళ డేటు, మంత్, నేను స్క్రీన్ రికార్డింగ్ పెడతాను అన్నీ ఒకసారి చూడండి, యాజ్ ఇట్ ఈస్ పెట్టేశారు. అంటే వాళ్ళు నాకు అమౌంట్ కొట్టేసినట్టే. ఇంకా ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే అరే అమౌంట్ వేస్తారు కదా అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటాం మనం. సో అలా వేస్తారు. కానీ తీర చూస్తే వాళ్ళు పెట్టిన కంగారికి నేను ఒకసారి ఫోన్పేలో చెక్ చేసుకునే గ్యాప్ కూడా లేదు. నాకు ఎందుకో నిజంగా దేవుడు అలా చెప్పాడేమో. నాకు ఒకటే అన్న, ట్రాన్సాక్షన్ ఐడి కనిపించేలా పెట్టండి, రిప్లై లేదు. ఐ వాంట్ ఓన్లీ ట్రాన్సాక్షన్ ఐడి స్క్రీన్ షాట్, ట్రాన్సాక్షన్ ఐడి స్క్రీన్ షాట్ అంటూనే ఉన్నాను నేను. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇంక నన్ను తిడతానే ఉన్నారనమాట, ఎవరు చీటర్, నేను స్ప్రెడ్ చేస్తా అది ఇది అని చెప్పేసి. సో ఎన్ని అనుకున్నాక నాది ఒక్కటే అడిగాను, మనకి ఇంకా బొర్రె లెగేసింది అనమాట. ఏంటంటే వాళ్ళు చీటర్, ఇది ఒక రకమైన స్కామ్. సో ప్లీజ్ ఎవరైతే ఆన్లైన్ షాపింగ్ పేజెస్ రన్ చేస్తున్నారు, అండ్ వాళ్ళనే కాదు ఎవరైనా కూడా, బై స్లిప్ మనకి అమౌంట్ వేసేసామని చెప్పి స్క్రీన్ షాట్ కూడా యాజ్ ఇట్ ఈస్ అమౌంట్ పే చేసేసినట్టే స్క్రీన్